హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి నచ్చితే వీడియో. మీకు నేను ఆల్రెడీ మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళాము, కొంచెం మా పల్లె వంట ఛానల్లో కూడా చెప్పినాం. మనకి పిల్లలు ముందు వెళ్ళారు, మేము ఈరోజు వచ్చినాం, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని. నిజంగా వాటర్ ప్రాబ్లం అంటే చాలామంది నేను చెప్పిన తర్వాత కింద కామెంట్స్ కానీ చాలామంది పెట్టారు. అవును, మాకు కూడా 4 days అవుతుంది, 4 days చాలా రోజుల నుంచి వాటర్ రావట్లేదు, మాకు కూడా 1 week నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా ప్రాబ్లం ఉందని. యాక్చువల్ నిజంగానే మాకు మా ఇంటి దగ్గర అంటే ఖమ్మంలో మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఉండే దగ్గర వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అంటే ఇంకో ముందు కొన్ని రోజులైతే అసలు రాలే నీళ్ళు. బయట ఎదురుగా వాళ్ళ ఇంట్లో, లేకపోతే బావి ఉంది, కొంచెం బోర్ ఉన్న వాళ్ళ ఇంట్లో అడిగి మరీ తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా వచ్చిందంట. అట్లా వస్తుంది. మరి ఎందుకు వాటర్ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కానీ మా అంటే ఖమ్మంలోనైనా లేకపోతే మా ఇంటి దగ్గరైనా ఇంకా వేరే ఎక్కడైనా ఉందా వాటర్ ప్రాబ్లం మొత్తం? అంటే అసలు మొత్తం ఎక్కడైనా ఉందా? బెంగళూరులో కూడా విన్నాను, వాటరు బాగా స్టోరేజ్ చేసుకుంటున్నారు చిన్న చిన్న వాటర్లలో కూడా. ఎవరో ఏదో కారు కడిగినందుకు ఏమో ఫైన్ వేసేదంట. వాటర్ లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు కారు కడుగుతావా అని ఫైన్ కూడా వేసేదంట. తెలుసావమ్మా? ఇంత వాటర్ అంటే బెంగళూరుకి మన తెలంగాణకా, లేకపోతే ఎందుకు ఇంత వాటర్ ప్రాబ్లం వచ్చింది? మొన్నటిదాకా అంటే మొన్నటిదాకా బాగానే ఉన్నాయి వాటర్. మొత్తం పొలాలేంటి, చెరువులు. యాక్చువల్గా మాది అంటే నేను తిరిగిన ఊళ్ళు చెప్తున్నాను. మా ఊరు వెళ్ళేటప్పుడు చాలా వస్తాయి. అంటే రాజారం మా పొలం ఉంది కదా, మా పొలానికి ఊరు వెళ్ళేటప్పుడు చాలా చెరువులు ఊర్లు వస్తాయి. అక్కడ చెరువులు ఉన్నాయి, మళ్ళీ మా ఊరిలో కూడా చెరువు ఉంది. అసలు వాటరే లేవు. అంటే నాకు మొన్నటిదాకా ఈ మధ్య దాకా కూడా మాకు ఒక కట్ట మీదకి పైకి వచ్చిన నీళ్ళు, అంత పైకి ఉండే నీళ్ళు అసలుకి ఎండిపోయినాయి అనిపించింది. పొలాలు కానీ ఎండిపోయినాయి. ఇప్పుడు వరి ఎట్లుగా ఇప్పుడు యాసంగి వరి అంటారు కదా, ఇప్పుడు అది చేయడానికి కూడా వాటర్ లేవు. గ్రౌండ్ వాటర్ లేదు, బావిలో వాటర్ లేవు, చెరువులో వాటర్ లేవు. ఎక్కడ మన ఖమ్మంలో కూడా ఇక్కడ మాకు మున్నేరు బాగుంటుంది, మున్నేరు, దాంట్లో కూడా నీళ్ళు లేవు. మరి లేవా, లేకపోతే వదులుతలేరా, లేకపోతే అసలు నీళ్ళే లేవా, అసలు వాటర్ ఎక్కడ లేదా అసలు అర్థం అవ్వట్లే. ఈ మొన్నటి దాకా మంచిగానే ఉన్నాయి నీళ్ళు అయితే, చెరువులలో కానీ కాలువలలో కానీ, మన మున్నేరు వాగులో కానీ, లేకపోతే పాలేరు ఉండేది కదా, పాలేరు చెరువు చాలామందికి ఐడియా ఉంటుంది. పాలేరు చెరువులో కూడా నీళ్ళు తగ్గినాయి. ఇంతవరకు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తాను, ఈ గూస్మంచిలో ఉండేప్పటి నుంచి పాలేరు చెరువుని చూస్తున్నా. ఎప్పుడు ఎంత వచ్చినా సరే అసలు దాంట్లో నీళ్ళు కొంచెం కూడా తగ్గాయి కాదు. వాటర్ కొంచెం ఏదో జస్ట్ ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు బాగుండే, కొంచెం తగ్గేది. ఇప్పుడు దాంట్లో కూడా తగ్గిపోయినాయట వాటర్. ఇంకా అంటే నేను చూడలేదు, నేను పోలేదు, కానీ చాలామంది చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. అట్లా మరి అంత ఇదిగా ఎందుకు వచ్చింది అసలుకి క్రైసిస్ అని నాకు వాటర్ ప్రాబ్లం ఇప్పుడే ఇట్లుంటే. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం లాస్ట్ మంత్ మా ఇంటి దగ్గర జరిగింది చెప్పిన ఫిబ్రవరిలో, ఇప్పుడు మార్చిలో వచ్చినాం. మార్చిలో జరిగింది, ఇప్పుడు ఏప్రిల్ వచ్చినాం. ఏప్రిల్ మొత్తం మళ్ళీ మే, సమ్మరు అసలుకి ఎలా ఫేస్ చేయాలి వాటర్ కోసం? బోర్లో వాటరు కూడా రావట్లేదు. యాక్చువల్లీ మేము ఉండే దగ్గర బోర్ ఉంది. మాకు కొంచెం అంటే ప్రాబ్లం అయితే ఇప్పుడు మాకైతే లేదు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ బోర్ వేసినప్పుడు కొద్దిసేపు ఒక ట్యాంక్ పైన ఉంటుంది కదా, ఆ ఒక్క ట్యాంక్ బాగానే వస్తుంది కదా, ఒక ట్యాంక్ వస్తుంది. ఒక ట్యాంక్ వచ్చిన తర్వాత గుడుగుడు అని అంటే మొత్తం ఆగి ప్రెజర్ తగ్గిపోయి గాలి పట్టేసినట్టు అవుతుంది. అంటే అది కూడా తక్కువైపోయింది. అంటే యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే అన్నీ చేసేసి మనం చేస్తున్నట్టే బోర్లు కూడా ఎక్కువైపోయినాయి అనుకుంటున్నాను నేనైతే. మనం బోర్లు కానీ గ్రౌండ్ వాటర్ తక్కువైందా, లేకపోతే అసలు నీళ్ళు వదులుతలేరా, అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో తెలియలేదు. ఇది చాలామందికే ఉందా, లేకపోతే మా వరకే వచ్చిందా, లేకపోతే ఏ ఏరియాలో ప్రాబ్లం? హైదరాబాద్లో అయితే కూడా కొన్ని ఏరియాలో అయితే వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ మా నేహంత వాళ్ళు అది ఎప్పటి నుంచో వాళ్ళకి ప్రాబ్లం ఉండే, కొంచెం పర్లేదు, కానీ మళ్ళీ అప్పుడే ఇప్పుడు మణికొండలో వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పి మొన్నే చెప్తుంది నేహంత వాళ్ళమ్మ. హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది.
ఇక మరి ఎట్లా వాటర్ కోసం మనం ఏం చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి అసలు? రావాలి కదా సేవ్ చేయడానికి, అది వాటర్ వస్తేనే కదా సేవ్ చేసేది. అందుకే అంటారు సేవ్ వాటర్ సేవ్ వాటర్ సేవ్ వాటర్ అని. లేనప్పుడు బాధపడే కంటే ఉన్నప్పుడు ఒకళ్ళు కాదు అందరూ సేవ్ చేయాలి. ఒక బకెట్ చేసే కాడ అర బకెట్ 2 బకెట్ చేసే. అబ్బా ఉమా ఇక చెవులోంచి ఇది వస్తుంది చూడు, ఇట్లా ఏప్రిల్ ఫుల్ కాదు మా నిజం, ఏప్రిల్ ఫూల్ కాదు నిజం. ఒకసారి చూద్దురా, ఏప్రిల్ ఫుల్ చూడురా. లేదు ఏప్రిల్ ఫుల్. చెవులో ఏదో వచ్చింది మొత్తం ఇట్లా. అబ్బే నిజంగా చెప్పినదా ఉమా? ఏప్రిల్ ఫుల్ నేను ఇప్పుడు వీడియోలో చేయాలా, మామూలు కూడా చేయొచ్చు. వీడియో ఆపేసి చూపి అయితే ఇక్కడికి వచ్చి. ఏప్రిల్ ఫుల్ గుర్తుంది నాకు, ఏప్రిల్ ఫస్ట్ అని మీరు అయ్యారు కదా పూలు. రావచ్చుగా పిలిచినప్పుడు. ఏప్రిల్ ఫుల్ సర్లే ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నా, మే ఫుల్ చేస్తా. చిన్నప్పుడు చేసుకునేది ఇట్లనే, ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి మరి. ఇక్కడ ఇది వచ్చిందంట అనగానే ఏప్రిల్ ఫుల్, ఆ రోజు మొత్తం చేసి ఇదే పని. ఆ రోజు కాకుండా మళ్ళీ ఎప్పుడైనా కలలేదు అనుకో ఆ రోజు, నెక్స్ట్ డే మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఏప్రిల్ మొత్తం వాడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఏప్రిల్ ఫుల్. అదే ఇప్పుడు ఏంటరా అంటే అవును ఇది ఏప్రిల్, ఎప్పుడేం చేసుకోవచ్చు. మా దీని బాబు ఒకసారి ఏదో చేసి ఏదో ఫూల్ అన్నాడు వాళ్ళ అక్క. అదే ఇది ఏప్రిల్ కాదురా, ఏప్రిల్ ఫూల్ ఒకటే ఉంటుంది, మే ఫూల్ జూన్ ఫూల్ అన్నాడు. ఇదనమాట జరిగింది అసలు మ్యాటర్ అది. నిన్న జస్ట్ నేను ఊరికే వాటర్ తాగట్లేదని పోలేదని చెప్తే దానికి చాలామంది కామెంట్ పెట్టారు, మాకు కూడా ప్రాబ్లం ఉందని. అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎవరికి ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం. ఇది పెద్ద సమస్య, ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు కనీసం వాటర్ లేకపోతే మన ఇంట్లో ఏ పని జరగదు అసలు ఏది. వాళ్ళ చాలామందిగా అంటారు నీళ్ళు లేకపోతే చేయి దిగినట్టే ఉంది అని, అంటే ఒక వాడుక భాషలో అంటారు. అంటే మనం ఇప్పుడు అంటే బియ్యం కడగాలన్నా, కూరగాయలు కడగాలన్నా, మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా, బ్రష్ చేయాలన్నా, తాగడానికి కానీ, లేకపోతే చేతులకు ఏదైనా కాలు కడుక్కోవాలన్నా చేతులు అసలు వాటరే కదా మనకి ముఖ్యం. అసలు వాటర్ లేకపోతే ఇంకా అసలు మనం ఇంట్లో ఏదో కట్టేసి పడేసినట్టే ఉంటుంది, అంత ఇబ్బంది ఉంటుంది వాటర్ లేకపోతే. అంటే మేము కూడా హైదరాబాద్లో నేను అప్పుడు అంటే ఈ ఇల్లు కాకుండా ఇప్పుడున్న ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ మేము అది తీసుకున్నాము, దాని తర్వాత అది తీసుకున్నప్పుడు మేము చాలా ఫేస్ చేసినామంట వాటర్ ప్రాబ్లం. అసలుకి ఎంత ఇరిటేషను, ఎంత కోపము, బాధ, నిజంగా ఎంత కోపం వచ్చేది ఆ నీళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు. లేకపోతే నీళ్ళు అంటే నల్ల కనెక్షన్ ఉంది కానీ సరిగా వచ్చేది కాదు. మళ్ళీ మాది ఏంటంటే అది హైట్లో ఉండేది, ఆ ప్రెజర్ గుంజేది కాదు. మళ్ళీ దానికోసం నైట్లో మళ్ళీ ఒక్కోసారి ఏంటి వాళ్ళు నైట్లో వదిలేటోళ్ళు వాటరు, ఏది 1 2 3 అర్ధరాత్రి తెల్లారుజామున. ఆ టైంకి అలారం పెట్టుకొని లేచి వచ్చి మోటార్ వేసి పట్టుకొని అసలు అప్పుడు ఉమ్మ కూడా అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే, దీవెన బాబు ఉండే అప్పుడు కూడా పైనుంచి అప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా, అక్కడ పైనుంచి కింద నుంచి పైకి దిగి అన్నీ లేకపోతే చాలాసార్లు మేము ఫేస్ చేసినాం కాబట్టి ఆ వాటర్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ తెలుసు. అంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు. తొందరలోనే మనకి ఈ వాటర్ ప్రాబ్లం ఎలా తీరాలి, సొల్యూషన్ ఏంటి ఒకసారి చూడండి. ఎవరు చేయాలి ఇది వాటర్ ప్రాబ్లం సమస్య? మన సాల్వ్ ఎవరు చేస్తారు? అంటే మామూలుగా అయితే మనం ఏది జరిగినా సరే ఏదైనా గవర్నమెంట్ చేయాలి. ఏది జరిగినా గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేస్తారు, కొన్ని ఏమో గవర్నమెంట్ చేస్తారు, కొన్ని మనమే చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా మనమే, నాకు తెలిసి మనమే అనుకుంటాను ఇది గవర్నమెంట్. ఎందుకంటే మనమే కదా వాళ్ళని గెలిపించి, వాళ్ళకి ఓట్లేసి గెలిపించి చేసేదంటే గవర్నమెంటు. మనం వేస్తేనే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. మనందరం కూడా గవర్నమెంట్ లెక్క ఫీల్ అవుతాను అయితే. వాళ్ళు కూడా చేయాలి. మరి వాటర్ ప్రాబ్లం మరి ఏం సొల్యూషన్ ఇస్తారు, ఏం చేస్తారు, మరి లేకపోతే ఎట్లా, కొంచెం అందరూ దీన్ని అర్థం చేసుకొని ప్రాబ్లం లేకుండా దయచేసి సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్, ఏప్రిల్, మే అద్దరిపోతాయి.
ఇంకా ఎండాకాలం అయితే ఆటోమేటిక్ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరు కనీసం 2-3 టైమ్స్ అయినా ఒక స్నానం చేస్తాం నిజంగా. ఇప్పుడు వర్షాకాలం చలికాలం అయితే ఒక పూట, ఒక్కోసారి బాగా చలి ఎక్కువ ఉన్నా ఒక్కోసారి ఒకరోజు చేయకపోయినా నష్టం ఉండదు, అప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అట్లాంటప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇదనమాట. ఒకసారి మీ ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.